హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు రైల్వే, డిఫెన్స్, పారామిలిటరీ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండెడ్, సిలబస్ మరియు వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి రైల్వే నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే అభ్యర్థులు రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే 2026 రైల్వే గ్రూప్ డి 22,000 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతుంది. దానికి సంబంధించి షార్ట్ నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఏముందంటే రైల్వే గ్రూప్ డి ఆన్లైన్ ఫామ్ 2026 to 22,000 పోస్ట్, రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 ఎగ్జామినేషన్ 2026, ఆర్ఆర్బి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 09/2025. షార్ట్ డీటెయిల్స్. సో మనకి రైల్వే గ్రూప్ డి నుండి 22,000 పోస్టులకు గాను అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే జనవరి 21 నుండి జనవరి 21, 2026 నుండి 20 ఫిబ్రవరి 2026 వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఆర్ఆర్బి బోర్డ్ కల్పిస్తుంది. అండ్ లాస్ట్ డే ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి 20 ఫిబ్రవరి. ఎగ్జామినేషన్ డేటు, సిటీ, అడ్మిట్ కార్డు, రిజల్ట్ అదంతా మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ ఇస్తారు. అండ్ దీనికి సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఫీ పే చేయాలో చూద్దాం. జనరల్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి 500, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 250. అమౌంట్ విల్ రిఫండబుల్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ అపియర్. ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఓబీసీ వాళ్ళు 500 ఫీ కట్టి ఎగ్జామ్ అటెండ్ అవుతారు కదా, అటెండ్ అయిన అభ్యర్థులకు 400 రూపీస్ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్కి 250 రూపీస్ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఫీ పేమెంట్ చూసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, క్యాష్ కార్డు, మొబైల్ వాలెట్, దీని ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ చూసుకుంటే 18 నుంచి 36 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి 10వ తరగతి అర్హతతోటి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు శాలరీ చూసుకుంటే రైల్వే గ్రూప్ డిలో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి అన్ని అలవెన్స్లు కలుపుకొని 30,000 ప్లస్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి కొంచెం కష్టపడితే క్లియర్ అయిపోతుంది. సో దీనికి ఒకటే ఉంటుంది, లైక్ సిబిటి 1 ఒకటి ఉంటుంది. సిబిటి 1 క్లియర్ చేసిన తర్వాత ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడితే క్లియర్ అయిపోతుంది. సో ఎవరైతే అభ్యర్థులు 10వ తరగతి అర్హతతోని రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం మనకు కొంచెము స్కోర్ చేయడానికి వీలుంటుంది కాబట్టి. సో అందులో 22,000 పోస్టులు, ఇది ప్రజెంట్ 22 పోస్ట్ మాత్రమే. ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి పోస్ట్ అనేది పెంచడం జరుగుతుంది. సో దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ వెల్. సో ఒకసారి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది, 1/3 నెగిటివ్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కానీ అప్పటి వరకు మనము పికప్ కాలేము. సో ఇది గైస్. సో ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా, ఎవరైతే అభ్యర్థులు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారందరూ ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో లైక్, షేర్ అండ్ subscribe for more updates. Follow Target CISF 2026 YouTube channel for more updates.